ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఊరుతోన్న నీరు రెస్క్యూ ఆపరేషన్స్ కు ఆటంకంగా మారింది. దీంతో నీరు ఊరకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ మధ్యలో ద్వారం ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అందుకోసం సొరంగం మధ్యలో ఒక ఎస్కేపింగ్ పాయింట్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. టన్నెల్ మధ్యలో ద్వారం ఏర్పాటు చేస్తే తవ్వకం సులభమయ్యే అవకాశం కూడా ఉంది. ఎస్ఎల్బీసీ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు. టన్నెల్ ప్రమాదం తర్వాత కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎస్ఎల్బీసీలో టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడడంలో తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్స్కి కూడా ఆటంకాలు ఎందుకు ఎదురవుతున్నాయి అనే దానిపైన ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు చేపట్టినటువంటి సర్వేలో కూడా కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నటువంటి కొన్ని వాగుల ద్వారా వస్తున్నటువంటి వాటర్ అక్కడికి వచ్చి చేరుతోంది. ఆ వాటర్ కారణంగానే ఆటంకాలు ఎదురవుతున్నాయనే విషయాన్ని కూడా ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలే వెలుగులోకి తీసుకొని వచ్చారు. కానీ ఈరోజు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూ 10వ రోజు అవుతున్నా కూడా మృతదేహాలను బయటకు తీయలేకపోవడానికి ప్రత్యేకమైనటువంటి కారణం కూడా ఏంటంటే లోపలికి కేవలం ఒక ఎంట్రీ పాయింట్, అదేవిధంగా అటు నల్గొండ వైపు నుంచి ఉన్నటువంటి పాయింట్, ఈ రెండు మాత్రమే ఉన్నాయి. అంటే ఎంటైర్ 42 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి టన్నెల్ నిర్మాణంలో ఎక్కడా కూడా ఎస్కేపింగ్ పాయింట్ అనేది లేదు అనే విషయాన్ని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు ఈరోజు అధికారుల దృష్టికి తీసుకొని వచ్చారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లోపల చిక్కుకున్నటువంటి కార్మికులు బయటకు రావాలి అంటే ఒక ఎస్కేపింగ్ పాయింట్ ఖచ్చితంగా ఉండాలి అనే విషయం కూడా ఈరోజు వెలుగులోకి వచ్చింది. 42 కిలోమీటర్ల పొడవు నిర్మాణం జరుగుతున్నటువంటి ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణంలో ఈరోజు ఎక్కడో చోట ఎగ్జిట్ పాయింట్ ఉండాలి అనే విషయం ఎప్పుడైతే టన్నెల్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపిందో అప్పుడే కూడా ఈ విషయం ప్రస్తావనలోకి వచ్చింది. 1994 ఏప్రిల్ 22 రోజే కూడా ఆమోదం తెలిపినటువంటి టైంలో కేంద్ర అటవీ శాఖ, అదేవిధంగా కేంద్ర పర్యాటక శాఖ కూడా ఒక ఎగ్జిట్ పాయింట్ మీరు నియమించుకోవచ్చు. టన్నెల్లో మొత్తం 42 కిలోమీటర్లు నిర్మిస్తున్నటువంటి టైంలో 25వ కిలోమీటర్ వద్ద తిరుమలాపూర్ అనే ప్రాంతం వద్ద మీరు ఒక యాడిట్ను నిర్మించుకోవచ్చు అన్నదానికి కూడా ఆమోదం తెలిపింది. ఆ విషయాన్ని మర్చిపోయినటువంటి ఈరోజు సంస్థ మొత్తంగా 42 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణానికి పూనుకుంది. ఈరోజు ప్రమాదం జరిగినా కూడా బయటకు కార్మికులు రాలేకపోవడానికి కానీ, లేకపోతే రెస్క్యూ ఆపరేషన్స్ జరపడానికి రెస్క్యూ టీమ్స్ లోపలికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి ప్రకారం ఎక్కడైతే 25 కిలోమీటర్ల పాయింట్ ఉందో తిరుమలాపూర్ వద్ద ఈరోజు యాడిట్ను గనక మనం నిర్మిస్తే రెస్క్యూ ఆపరేషన్స్ జరపడానికి వీలుగా ఉంటుంది. ఇన్ కేస్ ఫ్యూచర్లో ప్రమాదాలు జరిగినా సరే లోపల చిక్కుకున్నటువంటి కార్మికులు బయటికి ఈజీగా రావచ్చు. దానికి తోడు ఎలాంటి ప్రమాదాలు జరగకపోయినా సరే టన్నెల్ బోరింగ్ మిషన్స్ ద్వారా ఇన్లెట్ నుంచి, అదేవిధంగా అవుట్లెట్ నుంచి రెండు ప్రాంతాల్లో నిర్మాణాలు చేపడుతుంటాం. ఇన్ కేస్ మొత్తం టన్నెల్ నిర్మాణం పూర్తయినా సరే ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ను మనం డిస్మాటిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 250 నుంచి 350 కోట్ల రూపాయలు ఉన్నటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ను డిస్మాటిల్ చేసే కంటే ఈరోజు ఎగ్జిట్ పాయింట్ ఉంటే ఆ ఎగ్జిట్ పాయింట్ నుంచి ఆ మిషన్స్ను కూడా ఈజీగా బయటకు తీసుకొని రావచ్చు, ఆ ఖర్చు కూడా సేవ్ అవుతుంది అనే విషయాన్ని కూడా ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ జరుపుతున్నటువంటి, లేకపోతే రెస్క్యూ ఆపరేషన్స్ లీడ్ చేస్తున్నటువంటి అధికారులు ఈ ఎగ్జిట్ పాయింట్ ఏదైతే ఉందో యాడిట్ను నిర్మించాలి అనే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం 42 కిలోమీటర్ల పొడవున్నటువంటి టన్నెల్లో 25వ కిలోమీటర్ ప్రాంతంలో ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, అందులోనూ తిరుమలాపూర్, అక్కడ కూడా ఆ పాయింట్లో ఆదిమ జాతి నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఈ ఎగ్జిట్ పాయింట్ ఏదైతే యాడిట్ను నిర్మించాలి అనే దానికి కూడా అధికారులు పూనుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్రాంతం కూడా ఇదే. ఇదంతా ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, అందులోనూ అభయారణ్యం. ఇక్కడ ఎన్నో జంతువులు నివసిస్తుంటాయి కాబట్టి ఇక్కడ యాడిట్ను నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపకపోవచ్చు, లేకపోతే అందుకు అనుమతులు ఇవ్వదు అని భావించారు. కానీ ఎప్పుడైతే ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణానికి వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారు అప్పుడే ఆమోదం కూడా తెలిపింది. 25వ కిలోమీటర్ వద్ద యాడిట్ను నిర్మించుకోవచ్చు అని కూడా ఆ రోజు ప్రతిపాదనలు ఉన్నాయి. కానీ అయినప్పటికీ యాడిట్ నిర్మాణానికి సంస్థ కానీ, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూనుకోలేదు. ప్రస్తుతం యాడిట్ నిర్మాణం చేసుకోవచ్చు అనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు కూడా ఈరోజు అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళారు. కాబట్టి యాడిట్ నిర్మాణం జరుగుతుందా అనే అంశంపైన అయితే ఇప్పుడు కొత్త చర్చ జరుగుతోంది. యాడిట్ నిర్మాణం కనుక జరిగితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే తిరుమలాపూర్కు సమీపంలోనే యాడిట్ను కనుక నిర్మిస్తే ఎగ్జిట్ పాయింట్గా మనం కూడా చెప్తుంటాం. టన్నెల్ లోపల ఏదైనా ప్రమాదం జరిగినా చిక్కుకున్నటువంటి కార్మికులు ఈజీగా బయటికి రావచ్చు, లేకపోతే రెస్క్యూ ఆపరేషన్స్ చేయాలనుకున్నటువంటి రెస్క్యూ టీమ్స్ ఈజీగా లోపలికి వేయవచ్చు. టన్నెల్ నిర్మాణం మొత్తం ప్రశాంతంగా జరిగినా సరే ఆ టన్నెల్ బోరింగ్ మిషన్స్ని కూడా ఆ పాయింట్ యాడిట్ నుంచి కూడా ఈజీగా తీసుకొని రావచ్చు అనే విషయం ఈరోజు ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు వెలుగులోకి తీసుకొని వచ్చారు. కెమెరామ్యాన్ జిల్లా రాజేష్తో రవికుమార్, ఎన్టీవీ, నల్లమల ఫారెస్ట్ నుంచి.